దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం చేదు నిజాలను విప్పి చెప్పగా వేప చెట్టునే చేరావు ఊపిరిపోయిన బూడిద మిగులని ఊది నీలలో పంచావు చితికిన బతుకుల ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించావు పాపాలన్నీ పారద్రోలగా భిక్ష రూపమున గ్రహించావు సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 నీ వారం భక్తిగా కొలిచిన కరుణిస్తానని ఆర్తిగా పిలిచిన పలుకుతానని సమాధి అవుతూ తెలిపావు సృష్టి స్థితి లయకర్తవు నీవై శ్రద్ధా సహన ప్రవక్తవు నీవై సత్యం ధర్మం నేర్పావు శాంతి స్థాపన చేశావు సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 నీ ద్వారం శరణం శరణం యేసు శరణం 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 అల్లా శరణం 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 నానక్ శరణం 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 సాయి శరణం 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 నానక్ శరణం 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 సాయి శరణం 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 యేసు శరణం 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 సాయి శరణం 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 అల్లా శరణం 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 సాయి 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 శరణం అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की పురుషోత్తమా 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 పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము
ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రాంగునలనిన వాడినేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రాంగునలనిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమొనరింపదరిజేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది. వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు. వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది. బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది.
शिवो ओंकारं बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओम नमो बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओंकारं बाबा ओम नमो बाबा मानस भजरे गुरुचरणं दुस्तर भवसागर तरणं यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् मनमोहना मोरा कृष्ण 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 मनमोहना मनमोहना मोरा कृष्ण 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 मनमोहना राधे राधे जय श्री कृष्ण राधे राधे कृष्ण कृष्ण అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము
అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడుడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము ఎనిమిదవ సాధనా పదయాత్ర విజయవంతంగా పూర్తవడమే కాకుండా స్వామి సాన్నిధ్యానికి వచ్చి మనందరి భక్తికి సంకేతంగా 9 దీపాలు తీసుకొచ్చి నామంతో భజనతో స్మరణతో స్వామి సాన్నిధ్యంలో స్వామి మెచ్చుకునే రీతిలో మనందరం కులము మతము జాతి భేదము స్త్రీ పురుష భేదము ధనికుడు పేదవాడనేటువంటి ఏ మార్పు భేదాలు పాటించకుండా కలిసి ఏ నేల మీద స్వామి నడిచాడో ఏ గాలిని ఆయన పీల్చాడో ఎక్కడ ఆయన దేహధాతువులు అత్యద్భుతమైనటువంటి తపస్సుతో పవిత్రమయ్యాయో ఆ పావన స్థలానికి మనం ఇప్పుడు వచ్చాం. స్వామి యొక్క నామమండపంలో మనం ఆయన యొక్క విశేషమైన అనుగ్రహానికి గుర్తుగా మనం ఇక్కడికి వచ్చాము. మనం అది ఇప్పుడు ఇక్కడ పావనమైన ఈ స్థలంలో ఇది ముగించుకుంటున్నాం. కొన్ని నిమిషాలు కూర్చున్న తర్వాత ఒక క్రమంగా మీకు తెలుసు కదా, మనం ప్రతిసారి పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తాం కానీ సెల్ఫ్ పోలీసింగ్ పాటిస్తాం, మనకు మనమే క్రమశిక్షణ పాటిస్తాం కానీ మనకు మధ్యలో మరి ఎవరక్కర్లేదు. అందుచేత గొప్ప క్రమశిక్షణతో వచ్చిన మనమంతా ఇదే క్రమంలో ఇప్పుడు మందిరంలో కూడా అదే క్రమశిక్షణతో దర్శనం చేసుకుని మనమందరం ఎవరి గోళ్లకు వాళ్లకు స్వామి అనుగ్రహాన్ని గుండెల్లో పెట్టుకొని బయలుదేరుతాం. పై నెల కూడా ఇదే విధంగా 8వ తేదీ వస్తుంది. కారణం ఏమిటంటే 823 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు వచ్చిన ఫిబ్రవరి నెలలాగా 1వ తేదీ ఆదివారము, అదేవిధంగా 28వ తేదీ శనివారం రావటం అనేది అరుదైన విషయం. అదేవిధంగా పై నెలలో కూడా మళ్ళొక ఇదే 8వ తేదీన రావడం విశేషం. కాబట్టి పై నెలకు ఇప్పుడు మనకు సుమారుగా 4000 మంది వస్తే పైనసారి ఇంకా ఎక్కువగా రాబోతున్నారని మనం ఆశిస్తున్నాం. ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి కూడా వచ్చారు. కొరియా నుంచి శ్రీనివాస్ వచ్చున్నాడు, ఎక్కడున్నాడో కానీ. అదేవిధంగా కొన్ని దేశాల నుంచి ఆత్మీయంగా ఎంతోమంది వాళ్ళ దివ్యమైన పవిత్రమైన సందేశాలు సానుభూతి మనకు సహకార రూపంగా అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన సాధనా పదయాత్ర ఒక విజయవంతమైన గొప్ప ప్రయోగం. ఎందుకనంటే స్వామి దాన్ని ఎంతగానో ఇష్టపడిన పద్ధతి అది. మన వెంకటస్వామి పరిశోధనా సంస్థ అనేక చోట్ల విన్నదాని ద్వారా తెలిసింది ఏంటంటే నడక ద్వారా, కలిసి నడవడం ద్వారా గొప్ప సాధన అవుతుందన్న స్వామి భావానికి ఇది గొప్ప సంకేతం. కాబట్టి ఎంతోమందికి పోయినసారి నడిచి వచ్చిన కొందరికి వివాహం అవ్వడం, ఆరోగ్యం చేకూరడం, క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి బయటపడడం, ఉద్యోగం రావడం,
పిల్లలు ఇంట్లో కుటుంబంలో మనశ్శాంతి రావడం ఇట్లాంటి అనేకం జరిగాయని చెప్పారు. వారందరికీ స్వామి అనుగ్రహం లభించినందుకు కృతజ్ఞతలు. పైగా మనం రాబోయే రోజుల్లో ఇంకా అవిచ్ఛిన్నంగా కొంచెం ముందుగా నడుస్తాం. ఈరోజు 40 నిమిషాలు లేటుగా నడిచాం. ఎందుకనంటే మంచు ఎక్కువగా ఉండడం. రేపు పై వారం మాత్రం పై నెలలో ఖచ్చితంగా 6 గంటలకి ప్రారంభమై 6:15కు దేవాలయం విడవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పదయాత్రలో పల్లెల్లో చాలామంది పిల్లలు వాళ్ళు రకరకాల జానపద విన్యాసాలు నేర్చుకొని పైసారి నుంచి మనతో కలిసి వస్తామని చెప్పారు. వారికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మనకు ఈ పదయాత్రకు ఎంతో సహకరించిన వారందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పేరు పేరున ఇట్లాంటి ఎంతోమంది కృషి లేకపోతే ఈ కార్యక్రమం జరిగి ఉండదు. వాళ్ళందరికీ మనం నమస్కారపూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తూ పై నెలలో 8వ తేదీ జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ సాధనా పదయాత్ర ఉదయం 6 గంటలకు సాయి సదన్ నుంచి బయలుదేరుతుందని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మనం అందరమును ఒక క్రమశిక్షణగా అక్కడ ఉండే ఆ గేట్లోంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడంతో ఈ పదయాత్ర పూర్తవుతుంది. స్వామి దర్శనమే మన ఈ పదయాత్ర యొక్క పూర్తికి గుర్తు. అందుచేత ఎవరైనా కానీ అవకాశం ఉంటే ఉండి స్వామివారి ప్రసాదం తీసుకోవచ్చు. లేకపోయినట్టయితే మనం ఎవరికి వాళ్ళు వెళ్ళాలి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం పక్క వాళ్ళతో కలిసి నడుస్తాం. మనం ఒక్కసారి స్వామికి నమస్కారం చెప్పుకొని 3 సార్లు ఓం నారాయణ ఆదినారాయణ చెప్పేయడంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు వెంకయ్య స్వామికి, జై శ్రీ సచ్చిదానంద సద్గురు వెంకయ్య స్వామికి, జై శ్రీ సచ్చిదానంద సద్గురు వెంకయ్య స్వామి వారికి. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. నామం చెప్తూ ఉంటారు. మనం మౌనంగా హృదయంలో నామంతోనే బయలుదేరి క్రమశిక్షణతో బయలుదేరదాం. మీ అందరికీ నమస్కారం.